సూపర్గా ఉందండి. ఏ విధంగా అంటే అన్ని విధాల జగనన్న చాలా మేలు చేస్తున్నాడు. ముందు ఇదివరకు గతంలో జన్మభూమి కమిటీలనో లేకపోతే ఇంకో కమిటీలనో పోయితే వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి ఏదైనా తిరిగితేనే పథకాలు వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏం బల్లే మన ఇంటికే వస్తుంది నేరుగా. 1వ తేదీ రాగానే 5 గంటలకు పెన్షన్ ఇస్తున్నారు. మళ్ళీ ఏదన్నా మనకి ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా సచివాలయంకి వెళ్తే ఇమీడియట్లీగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిపాలన ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు అరుదుగా దొరుకుతారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి అంటారు. పక్కాగా నువ్వు ఖచ్చితంగా నువ్వు లబ్ధిదారుడు అయ్యి నువ్వు పార్టీతో పనిలే, ఏ పార్టీ అయినా కానీ నువ్వు నిజాయితీగా లబ్ధిదారుడు అయితే మీ ఇంటికి బెనిఫిట్స్ వచ్చేస్తున్నాయి. నువ్వే నాయకుడి దగ్గరికి బాబల్లే, ఏ జన్మకు కమిటీ కాడికి బాబల్లే, నీ పథకాల్లో ఉన్న నువ్వు అర్హుడు అయితే మీ ఇంటికి ఎత్తుక్కొని వస్తున్నాడు వాలంటీర్ రావడంతో మొత్తం అన్నీ ఎవరి దగ్గర పోయి మనం తిరగబల్లే, ప్రతి పథకం మన ఇంటికే వస్తుంది. గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం జగనన్న ప్రభుత్వంలో బీసీ అంటే తలెత్తుకొని బతుకుతున్నాం. ఎందుకంటే ఎవరి దగ్గర పోబల్లే, మా పథకాలు మాకు వస్తున్నాయి, నా కొడుకు అమ్మఒడి వచ్చిందని, మా అమ్మకి చేయూత వచ్చింది, మా నాన్నకి పాస్బుక్ ఉంటే పొలం అన్నీ వస్తున్నాయి. ప్రతి బెనిఫిట్ స్కీము ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. వీళ్ళని అత్యధికంగా ఇంత బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళని ఇంత హై స్థాయిలో తీసుకొచ్చిందే జగన్ గారు. ఇప్పుడు మా ఏరియాలో మా ఎంపీటీసీలు ఉంటే ఒక బీసీ వైస్ ఎంపీపీ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇలాంటిది ఎప్పుడు లేదు మాకు వైస్ ఎంపీపీ బీసీకి ఇవ్వటం. ఇది ఓసీ కాన్స్టిట్యున్సీ అయినా కూడా బీసీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీలకి ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించాడు. ఎలక్షన్లో గతంలో కన్నా ఎక్కువ మహిళలను తీసుకొచ్చి అందులో బీసీ మహిళలని ఇలా తీసుకొచ్చి బీసీలని అత్యధికంగా ఆదరిస్తున్న వ్యక్తి జగన్ గారు. అది ఇంతకన్నా మనకు రుజువే ఉందండి. అంటే సంక్షేమ పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు జగన్ అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు మనం మీరే ఏదన్నా స్కీమ్ ఏదన్నా చేయాలనుకోండి, మీరు ఏదైనా వ్యాపారం చేయాలి, అప్పు చేస్తారా చేయరా? అలాంటిది జగన్ గారు చేస్తే తప్పే ఉందండి. జగన్ గారు చేస్తారు, చేసి ఎవరికి ఇస్తున్నారు? చంద్రబాబు అమరావతి రైతులకో లేకపోతే డబ్బున్న వాళ్ళకి ఇవ్వట్లా, పేదలకి కడుపు నిండా అన్నం తినే పేదలకి ఇస్తున్నాడు. ఈ పేదల వల్ల ఏమి మళ్ళీ ఈ పేదలు మొత్తం రొటేషన్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటా ఏదో ఒకటి లబ్ధి పొందుతున్నారు. అంటే వీళ్ళు ఎవరింటికి వెళ్తున్నారండి? ఎవరికి వెళ్తా వాలంటీర్ మీ ఇంటికి వస్తున్నాడు, నీకు స్కీమ్స్ ఇస్తున్నాడు. ఇంకా అందువల్ల ఇదే రౌడీ రాజ్యం. ఇలా మంచి పథకాలు చేయడం జగన్ చేసిన తప్ప, అది చంద్రబాబు చేశాడు కాబట్టి అతనికి అలాగే అనిపించింది. వచ్చి పోతాడు చంద్రబాబు, సైకో పోతాడు, సైకిల్ కూడా పోయిద్ది ఇంకా శ్మశానంలోకి. త్వరలో జరిగేది ఇదే. అది మరి మొన్న జగన్ గారు ఒక సవాల్ విసిరారు. మరి అదే తెనాలి సభలో జగన్ గారు ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే 175కు 170 స్థానాల్లో పోటీ చేసి గెలవండి అని చెప్పేసి, మరి సింగిల్గా రండి అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా రారంటారా? ఒక మగోడికి మాట అది. జగన్ అనే వ్యక్తి ఒక విజన్ ఉన్న నాయకుడిలాగా, ఒక నాయకుడిలాగా మాట్లాడాడు. ఒక జనం ఇప్పుడు జనం అది జగన్ మదిలో ఉంది, జనం మదిలో ఉంది జగన్. ఇది విజన్. బాగానే ఉంది. అదే చెప్పిన మాట ప్రకారం అన్ని చేస్తానే ఉన్నాడు. అన్ని వస్తున్నాయి, అందరికీ అందుతున్నాయా? వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పర్వాలేదు. అంటే లంచాలు తీసుకుని పనిచేస్తున్నారు అంటున్నారు. లంచాలు ఏం లేదులే. ఏం లేదు. సచివాలయం సిబ్బంది ఎలా పనిచేస్తుంది? వాళ్ళు కూడా పర్వాలేదు. మరి అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా మెరిట్గానే ఉంది. ఇంతకు ముందు ఇలా ఉందా? ఇలా లేదులే, మోడల్ మార్చేయండి. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? అదే వస్తే అనుకున్న జగన్ పాస్ మార్కులు. అన్ని అంటే సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చెప్పండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వంలో వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు వాళ్ళంటారు పెట్టారు. మరి ఏముంది అంటే అప్పుడు బాగుందా పాలన, ఇప్పుడు బాగుందా? పాలన ఇప్పుడు కూడా బాగానే ఉంది. మళ్ళీ ఎవరు రావాలను? అమ్మఒడి కానీ 18,750 కానీ ప్రజలకు ఏ అందాలను ఎందునో తరుగులేదు. ఇంతకుముందు ఇవాళ మహానుభావుడు వచ్చినాక 20 ఏళ్ళకి పొగాకు కొన్నారు. నిరుడు కానీ ఇప్పుడు కానీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, రౌడీ పాలన, అవి ఒట్టి మాటలమ్మా. ఎవరినేం చేశాడు?
ఎవరిని ఏం చేశాడు ఆయన? ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడు జగన్ అంటే. ఏమి లేదు, ఒట్టి మాటలు. ఇలా ప్రజలు ప్రతి ఆడవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు 4 ఏళ్ళు నోట్లే పోయి పిల్లకాయలు చదివటం ఆయనకు అంత అవసరమా? ఆయనకు ఉన్నిద్దరు ఆడపిల్ల, ఆయన కూతురు అన్నను, ఆమె డాక్టరు. ఆయనకు అంత అవసరం పిల్లకాయలను చదివటం? అది చంద్రబాబు మరి చదివిస్తానంటున్నాడు. సరే 18,750 45 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాను, బీసీ ఓసీ అడిగారు, ఏళ్ళకి ఇచ్చాడు 15 ఏళ్ళ కాడికి. ఇంకా ఏడ తెచ్చిస్తాడు ఆయన? ఎట్ట రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు, ఏం మన ఆస్తులు అమ్మాడు? అవన్నీ ఒట్టి మాటలమ్మా. రౌడీ పాలన లేదు అసలు ఒట్టి మాటలే. ఆయన రవిడే అయితే వీళ్ళు ఊరు ఉండరని చెప్పు. వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఊరు ఉండరు, బాగుండవమ్మా వీళ్ళు ఊరు ఉండరు. అవి ఒట్టి మాటలే. అది మనం అనుకోవడం తప్పు. అది ఆయన రవిడీ పాలన కాదు, ఆయన ప్రజల వద్దకు పాలన తెచ్చాడు. ఎన్టీ రామారావు రాజకీయం ఎలా నేర్పిపోయాడు జనానికి, ఇలా పాలనే ప్రజల వద్దకు తెచ్చాడు ఈయన. ఇది తప్పు అని చంద్రబాబు నాయుడు అంటాడు. ఎవరికి తెలియకుండా కాముగా పెట్టి రాజకీయ నాయకులు దోచుకొని తింటాం ఆయన నేర్పిపోయాడు. ఈయన సరాసరి నీకు ఒక ₹1,000 డబ్బులు ఇవ్వాలా, సరాసరి నీ అకౌంట్లోకి వచ్చేటట్టు చేశాడు. మరి ఆయన తప్పు ఎట్టవుద్ది? అది చాలా తప్పు. అది మరి జగన్ ఒకే భార్య, ఏకపత్ని ఒత్తుడు. శ్రీరాముడు ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనగాకండి. వాటం ఎరగన పులేది జగన్మోహన్ రెడ్డి, వాటం ఎరగన పులి. చరిత్ర చూసుకున్నాను జగన్ రాజశేఖర రెడ్డి కానీ వాటం ఏమన్నా ఎరిగాము. పాలన ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఏ విధంగా? బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నారు? అన్ని పథకాలు అన్ని ఇస్తున్నాడు, చేస్తున్నాడు బాగానే. పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమేమి వచ్చినాయి మీకు? మాకు పింఛన్ వస్తుంది 3,000. అయ్యే ఇళ్ళ పొలాలు డబ్బులు చేస్తున్నాడు. బాగానే ఉంది. పెద్ద ముందా ఉంది. డ్వాక్రా గ్రూప్ వస్తున్నాయా? గోపుర వస్తున్నాయా? జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే చేస్తున్నాడు. అన్ని పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. మీ వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నాడు. లంచాలు తీసుకుంటున్నారా? లాంచాలే పోయింది. బాగా చేస్తున్నారా? జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? ఇల్లు కట్టిస్తున్నాడు, బాగానే ఉంది అనుకుంటున్నాను. ఏ విధంగా బాగుంది? అన్ని విధాల సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయిగా, ప్రజలందరికీ మంచిగా అందుతున్నాయి. అవి అందుతున్నాయి. అంటే వాలంటీర్లు లంచాలు తీసుకొని పని చేస్తున్నారు? తీసుకోవట్లేదు, బాగానే చేస్తున్నాం. బాగానే చేస్తున్నారు. సచివాలయం ఎలా పనిచేస్తుంది? పర్లే, బాగానే పనిచేస్తుంది. ప్రస్తుతానికి పర్వాలేదు. మళ్ళీ ఎవరు ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? పాలన బాగానే ఉంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా 2,750 ఇస్తుండ్రు. బాగానే ఉంది. మంచిగా ఉందా అంతా? అంటే ప్రభుత్వం బాగా చేస్తుందా? బాగానే చేస్తుందని నా దృష్టి. ఓకే, మీ దృష్టి మీదే చెప్పండి. బాగానే ఉంది. అన్ని అంటే సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చెప్పండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వంలో వాళ్ళ వాలంటీర్లు పెట్టలేదు, ఈ వాలంటీర్లు పెట్టారు. మరి ఏముంది అంటే అప్పుడు బాగుందా పాలన, ఇప్పుడు బాగుందా? పాలన ఇప్పుడు కూడా బాగానే ఉంది. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు?